హాయ్ అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఇలా కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 1 అవర్ అలాగే వాటిని ఊరనివ్వాలి. అలా ఊరడం వల్ల ఇందులో ఉన్న చేదు మొత్తం పోతుంది. చూసారా? ఇలా 1 అవర్ తర్వాత అందులో ఉన్న పసరు మొత్తాన్ని గట్టిగా పిండేసుకోవాలండి. ఆ వాటర్‌లో చేదు మొత్తం పోయి కాకరకాయ మనకి కొంచెం తినడానికి బావుంటుంది. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఇందులోనే ఉల్లిపాయ వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇవన్నీ మగ్గిన తర్వాత పసరు పిండేసిన కాకరకాయ ముక్కల్ని వేసి ఒక 20-25 మినిట్స్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉ బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పండి బెల్లం బెల్లం ముక్కలేసుకోవాలి. బెల్లం బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకుందాం. కారాన్ని వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత మనం కాకరకాయని దింపేసుకోవడమే. ఇంతే అండి. చాలా సింపుల్. చాలా టేస్టీగా ఉన్న కాకరకాయ మనకు రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా తినగలరండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని హైప్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే. థాంక్ యూ. బాయ్.